అపోస్తుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యాన వాక్యంగా మనందరం కలిసి చదువుకుందాం. 215వ పేజీ కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 వచనం నుండి 25వ వచనం వరకు స్టార్ట్. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. కొంచెంలోగా ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కలవరి శిలువలో బలి అయి యజ్ఞమై యాగమై ధారలుగా మీ పరిశుద్ధ రక్తం నా కొరకై మా కొరకే కార్చి దేవా, ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు దేవా మీకు వేలాది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. ఏమాత్రం కూడా మేము యోగ్యులం కామయ్యా. పాపముల చేత అపరాధాల చేత చచ్చిపోయిన మమ్మల్ని, లోకంలో నిన్ను ఎరగక నశించిపోతున్న మమ్మల్ని అయ్యా, మాకంటే గొప్పవారు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా నీ అనాది సంకల్పములో, నీ దివ్యమైన ఏర్పాటులో తండ్రి నన్ను మమ్మల్ని ఉంచుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ శిలువ ప్రేమను మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీ శిలువ ప్రేమను మా అందరి హృదయాల్లో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువా, మాతో మాట్లాడండి. మా మంచి కాపరైన, మా మంచి బోధకుడైన యేసు నామములో వినయముగా మిమ్మను బ్రతిమిలాడి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన అందరికీ కృపా సమాధానము కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి పేతురు గారు చక్కని విషయాలు రాస్తున్నారు. ఈయన ఏమని రాస్తున్నారంటే 21వ వచనం చదువుతున్నాను. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం మనందరికీ కూడా మాదిరి అని వాక్యంలో రాయబడింది. యేసయ్య నా కొరకు చనిపోయారు, యేసయ్య నా కొరకు రక్తం కార్చారు. ఇవన్నీ విషయాలు మనం ఎరిగిన వాళ్ళం. అవి ప్రతి సంవత్సరం కాదు, ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పేతురు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా మన మాదిరి కొరకు ఆయన ఉంచి వెళ్ళారట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన అడుగుల్లో మనం అడుగులు వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇదే ఈ మంచి శుక్రవారపు ఆరాధనకు వచ్చిన మనందరం యేసయ్యకు మనం చేసే కృతజ్ఞత. ఆయన రుణం మనం తీర్చుకోవాలంటే మనందరం ఏం చేయాలమ్మా? ఆయన ఉంచిన మాదిరిలో మనందరం, ఆ మాదిరిలో మనమందరం నడుచుకోవాలి. ఒకవేళ ఈ మంచి శుక్రవారపు ఆరాధనకు మనం వచ్చి ఆయన మాదిరిని మనం అనుసరించలేదనుకోండి, ఇలాంటి ఎన్ని మంచి శుక్రవారపు ఆరాధనలు చేసినా దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ మనసులో పెట్టుకోండి. యేసు ప్రభు ఎలా జీవించారు, ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన అడుగుల్లో
అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఆయన జీవించిన జీవితం అంతా కూడా మనకు మాదిరి. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? చాలామంది లోకంలో చిన్నపిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు? వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళ డ్రెస్ స్టైల్ చూస్తే మనకు అర్థమైపోద్ది వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు. యవనస్తులు కూడా అంతే, పెద్దలు కూడా అంతే. ఎలా ఉండాలి అని ఒక వ్యక్తి అనుకుంటాడో వారిని పోలి నడుచుకోవడానికి ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. నేను ఎలా ఉండాలి చెప్పాలి. అమ్మా అర్థం అవ్వలేదు నా ప్రశ్న. నేను ఎలా ఉండాలి? యేసులా ఉండాలి అనండి. నేను చెప్పానా మీరు అంటున్నారా? ఎవరిని మాదిరిగా పెట్టుకుందాం మనందరం? ఎందుకు? నన్ను మాదిరిగా పెట్టుకోకండి, ఎవరిని మాదిరిగా పెట్టుకోకండి. ఎందుకు? ఒకవేళ నేను వెళ్ళలేదనుకోండి, మీరు వెళ్ళరు. మనందరికి ఖచ్చితంగా తెలిసిన ఒక విషయం ఏంటంటే యేసయ్య పరలోకానికి వెళ్ళారు. ఆయన మాదిరిగా పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాం. ఆయన మాదిరిని ఈ మంచి శుక్రవారపు ఆరాధనలో ఈ 21వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో 7 విషయాలు మన కొరకే దేవుడు వ్రాయించారు. ఆ 7 విషయాల్ని ఒకదాని వెంబడి ఒకటి చెప్తాకు ప్రయత్నిస్తాను. ఆ 7 కూడా మనం మాదిరిగా పెట్టుకుని ఈ లోకంలో మనం ముందుకు సాగిపోవాలి. మొట్టమొదటి విషయం 21వ వచనంలో, క్రీస్తు మీ కొరకు బాధపడి. అందరు చెప్పండి, బాధపడి. ఈ మాట చెప్పండి, ఇలా అందాం, బాధపడిన క్రీస్తు. సరే, యేసుక్రీస్తు వారు బాధపడ్డారు. తప్పు చేసి బాధపడ్డా, మేలు చేసి బాధపడ్డా? 20వ వచనంలో ఈ మాట ఉంది, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనం? మేలు చేసి శ్రమపడిన బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. యేసుక్రీస్తు వారు ఎందుకు బాధపడ్డారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన మేలు చేసి బాధపడ్డా, కీడు చేసి బాధపడ్డా? అమ్మా, ఆయన్ని అందరూ సిలువ వేయడానికి కారణం ఏంటి? రోగులను బాగు చేస్తున్నాడు. ప్రజలందరూ ఆయన వెంబడిస్తున్నారు, ప్రజలందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. మా వెనకాల ఎవరు రావట్లేదని ఆనాటి ప్రధాన యాజకులకి, శాస్త్రులకి ప్రభు మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పొందిన శ్రమంతా ఎవరి కోసం పొందారు? కాబట్టి యేసు ప్రభు వారు మేలు చేసి బాధపడ్డారండి. ఇప్పుడు మనం కూడా ఎందుకు పిలువబడ్డాం? మేలు చేసి బాధపడ్డానికి పిలువబడ్డాం. నా మాట అర్థమైనడు స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలువబడ్డాం? తప్పు చేసి దెబ్బలు తింటాక కాదు. తప్పు చేసావు, దెబ్బలు తిన్నావు, దాని కరెక్టే. అది నీకేం గానో. మీకు మాట చెప్తాను, మనం ఎప్పుడు మేలు చేస్తామో అప్పుడే అందరి వల్ల మనకి ఇబ్బంది వస్తుంది. మీకు మాట చెప్పనా? కొన్ని మేళ్ళు మనం చేసినప్పుడు, ఆ వ్యక్తిలో కృతజ్ఞత కనబడినప్పుడు మనలో ఒక నిర్ణయం వస్తుంది. ఏంటి ఆ నిర్ణయం? ఇంకెప్పుడు మేలు చేయకూడదు. నేను మంచి చేయడం వల్లే ఈ కష్టాలన్నీ నాకు వచ్చాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజం చెప్తున్నాను వినండి, యేసయ్య భూమి మీదకి వచ్చి నీ మంచి కార్యాలు చేసి సిలువలో మనందరి పాపాల కొరకు చనిపోయి ఎన్ని శ్రమలు పొందాడమ్మా. ఈరోజు మనందరికి రక్షణ వచ్చిందా లేదా చెప్పాలి. మనం కూడా మేలు చేయాలి. ఎన్ని రకాలుగా మేలు చేయొచ్చు? ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం ద్వారా మేలు చేయొచ్చు. చదువుకోలేని పిల్లలకి మనం కొంత సొమ్ము వెచ్చించి చదివించడం ద్వారా మేలు చేయొచ్చు. ఈ రకంగా ఎన్ని రకాలుగా మనం మేలు చేయొచ్చో అన్ని రకాలుగా మనం ఏం చేయాలి? ప్రజలకి మేలే చేయాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 28, 29 వచనాల్లో చక్కగా ఒక మాట రాయబడింది. చదువుతారా?
అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టివానిని ముట్టుకునుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను 38-39 అండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడైయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు ఎలా సంచరించారంటే ఆయన సేవా జీవితం అంతట్లో మేలు చేస్తూనే జీవించాడు. మీకు మాట చెప్తాను, పక్షవాత రోగిని బాగు చేశాడు. పక్షవాత రోగి ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది? అతను ఏ పని చేసుకోలేడు. తన భార్య ఎప్పుడు అతను కనిపెట్టుకుని పరిచర్య చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఆ ఇంటికి ఆధారం అయితే ఆ ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి ఏమైపోద్ది? కుదేలైపోద్ది. పిల్లల పరిస్థితి ఏమవుద్ది? వారు చదువుకుంటున్న చదువుల్లోంచి చెప్పండి, వారు అనుకున్న స్థాయిలో వారు చదువుకోలేరు. ఇప్పుడు యేసయ్య అతను బాగు చేయడం ద్వారా తన పని తాను చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, భార్య బిడ్డలు హాయిగా జీవిస్తున్నారు. యేసుప్రభు ఎంత మేలు చేశాడు? మేలు చేస్తూ సంచరించాడంట. ఒక అతనికి దయ్యం పడితేనమ్మా సమాధుల్లోనే ఉండేవాడు, వస్త్రాలు వేసుకునేవాడు కాదు, తను గాయపరుచుకునేవాడు, అందరినీ గాయపరిచేవాడు. ఇప్పుడు బాగు చేస్తే ఆ ఊరికి అతను సువార్థికుడు అయ్యాడు. ఎన్ని మేళ్ళండి యేసుప్రభు చేసింది! ఒకే ఒక బిడ్డ, విధవరాలామె, చనిపోయాడు తన కుమారుడు యవ్వన కాలంలో. పాడి కట్టి ఊళ్ళో వాళ్ళు సాయం చేసి తీసుకెళ్తున్నారు. యేసు పాడిని ముట్టి తన బిడ్డను బ్రతికించి ఆ తల్లికి అప్పగించాడు. ఎంత మేలండి! ఇక్కడ కూర్చున్న మనలో ఎవరమైనా మేలు చేయగలవా? యేసుక్రీస్తు వారు మేలు చేశారు. మనం కూడా అందరికి ఏం చేయాలి? మేలు చేసి బాధపడాలి. అంటే మేలు చేసి నా డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను ఆ బాధ కాదు. మేలు చేసినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు కృతజ్ఞత లేకుండా ఉంటారు, కీడు చేస్తారు, మన మీద 10 మందికి చెడ్డగా చెప్తారు. అయినప్పటికీ కూడా మనం వాళ్ళకి ఏం చేయాలి? ఇది యేసుక్రీస్తు మాదిరి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటికే మేలు చేసి ఇంకెవ్వడికి చేయకూడదు మేలు అని ఎంతమంది నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు ఆ నిర్ణయాలు అందరూ మార్చుకుందాం గాక. చనిపోయేదాకా మేలు చేయదాం గాక. ఎన్ని బాధలు వచ్చినా మేలు చేస్తూ ఉందాం గాక. కొంతమంది అత్తగారులు కోడలు ఎంత బాగా చూసుకుంటారో కానీ చివరికి అమ్మ ఏకమేక అవుద్ది, తెలుసా మీకు? కొంతమంది కోడళ్ళు అత్తగారిని తల్లిలా చూసుకుంటారు కానీ ఆమె వల్ల అన్ని కష్టాలు వస్తుంటాయి. కానీ మీరు మేలు చేయడం మానొద్దమ్మా. నా కూతుళ్ళుగా, నా సహోదరులుగా మీకు చెప్తున్నాను, మీరు కోడలుగా ఉన్న వాళ్ళందరూ అత్తగారికి ఏం చేయండి? అమ్మ కంటే బాగా చూసుకోండి. రాచి రంపాలెట్టేసినా సరే. ఇందుకు మీరు పిలవబడితిరి. ఇందుకు నా మాట అర్థం అవట్లేదా? మీరు ఎలా పడితే అలా ఉందో ఉంటే నాకు సంబంధం లేదు, ప్రభుకి సంబంధం లేదు. కానీ క్రీస్తు మాదిరిని అనుసరించాలంటే ఇది మాదిరి. ఆయన కాడి ఎత్తుకున్నాడు. ప్రభు ఏమన్నారు? మీరు కాడి ఎత్తుకుని నా యొద్ద, కాడి ఎత్తుకోకుండా నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అచ్చేసిన ఆంబోత్ అంటారు, మీకు తెలుసా? ఎంతమంది తెలుసు? చేయొద్దండి. అంటే అది బాగా తింటది, బలుస్తుంది, కానండి కాడికి పని చేయదు. ఇలా చూడండి, ఒక పక్కన యేసయ్య కాడి ఎత్తుకున్నాడు. కాడి తెలుసా మీకు? ఎడ్ల బండి కాడి ఉంటుంది కదా, దానికి ఇటుపక్క ఒక ఎద్దు ఉంటుంది, ఇటుపక్కకి ఎద్దు ఉంటుంది. ఇప్పుడు లోక రక్షణ, లోక కళ్యాణం కొరకు యేసయ్య ఈ పక్క కాడి ఎత్తుకున్నాడు. మరి ఈ పక్క ఎవరు ఎత్తుకోవాలి? ఆ కాడి నా కోసమే ఖాళీగా ఉంది, అది నేనే ఎత్తుకోవాలి. పౌలు అంటారు కదా, ప్రభు మిగిలిచిన కొదువైన శ్రమలలో నా వంతు శ్రమలు నేను అనుభవిస్తున్నాను. ఈ మధ్యనే దైవజనుడు ప్రవీణ్ గారి గురించి మనం విన్నాం. ఆయన ఎంతమందికి మేలు చేశారో, ఎలాగా పేద పిల్లల్ని పోషించారని విన్నాం. అనేక గ్రామాలకు వెళ్ళి సువార్తను ఆయన ప్రకటించారు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఈ కాడి మనం ఎత్తుకున్నప్పుడు ఏమి నేర్చుకుంటాం?
కాడి ఎద్దును చూసారు ఎప్పుడైనా? ఎలా ఉంటుంది? ఇక్కడ మచ్చబడద్ది. అది కాడి ఎత్తగానే మా చిన్నప్పుడు మా తాతయ్య గారికి, మా అమ్మమ్మ తాతయ్య గారికి ఎడ్ల బండి ఉండేది. అప్పుడప్పుడు నేను 3-4 సంవత్సరాల వయసులో ట్రై చేస్తూ ఉండి, 7-8 సంవత్సరాల వయసులో ట్రై చేస్తూ ఉండి, మనకి ఎక్కడ ఎగుతుంది. కానీ ఎద్దులు ఏం చేసి అంటే ఇలా వచ్చి అలా కాడి తీసుకెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాడి ఎవరు మోపక్కర్లా, కాడి మనమే ఎత్తుకోవాలి. కాడి ఎత్తిన ఎద్దుకి కాడి మోయని ఎద్దుకి చాలా తేడా ఉంటుందండి. యేసయ్య అన్నారు, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఆ కాడి ఏంటంటే మేలు చేయడమే. బైబిల్ అంటుంది, మేలు చేయుట యందు విసుగక యుందుము. ఒకవేళ ఇప్పటికి చాలామందికి మేలు చేసి విసుగుపోయామేమో, మనం మేలు చేయుట యందు విసుగుపోకూడదు. యేసయ్య చెప్తున్నారు, యోహాను సువార్త 13వ అధ్యాయం 15 మరియు 17 వచనాలు. 13వ అధ్యాయం 15వ వచనం ఫస్ట్ చదువుదాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీరు కూడా చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని 17వ వచనం అండి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. అమ్మా, ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేస్తే ఏమవుతారు? తిరగే చదువుతారు. మరి మీకు కష్టంగా ఉండొచ్చేమో. మీరు ఈ సంగతులు ఎరుగుదురు కనుక వీటిని చెయ్యని ఎడల డాష్ దరిద్రులగుదురు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ భూమి మీద ఒక్క పూట కూడా ఉండక్కలేదు అనుకుంటాను నేను. ఎందుకు? ఏముంది, ఉతుక్కోవడం, తోముకోవడం, వండుకోవడం, తినడం. చచ్చిపోయే రోజుకి ఇదే గొడవ కదా. కానీ ఎందుకు ఉన్నాము అంటే ప్రభు రాకడికి సిద్ధపడడానికి, 2 ఆయన కాడి మొయ్యడానికి ఉన్నాం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనందరం కూడా ఆయన కాడిని మనం మోసుకుంటూ వెళ్ళాలి. ఈ సంగతులు ఎరుగుదురు కనుక మనం కాడిని మోయాలి. ఎలాగా? మన కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. మన గ్రామ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. మనం చేయగలిగిన మేలు మనం చేయాలి. అయినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినా వాటిని మనం ఏం చేయాలి? సహించుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఫస్ట్ మాట, బాధపడిన క్రీస్తు. పాస్టర్ గారు, ఇన్ని సంవత్సరాల సేవలో మీరు బాధపడ్డారా? సేవ పూల బాట కాదు, ముళ్ళ బాట అంటారు కొంతమంది. మాసిలమణి గారు అయితే సేవ నరకం కంటే ఘోరం అంటాడు ఆయన. బాధపడిన క్రీస్తు, మేలు చేసి బాధపడిన క్రీస్తు. కాబట్టి మనం బాధపడాలి. ఎందుకంటే అందరి వయసు ఒకలా ఉండదు. అందరి వయసు అంటే ఏంటి? ఒకే మాటని 10 రకాలుగా అర్థం చేసుకునే మనసులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక వయసును బట్టి వాళ్ళు అర్థం చేసుకునే విషయం ఉంటుంది. కాబట్టి సేవలో రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభువునే అర్థం చేసుకోవాలా. వడ్లవాని కుమారుడు అనలేదా? బయలు జోబులు అనలేదండి? అర్థం చేసుకున్నారా? ఆయన సోదరులే ఆయన అర్థం చేసుకోవాలా. కానీ అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకున్నారు. కానీ అర్థం చేసుకున్న వారికి ఆయన మేలే చేశాడండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్లోకి వెళ్దాం. మళ్ళీ మీరు పేతురు పత్రికలోకి రండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 21వ వచనం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఇక్కడ ఈ వచనానికి యేసుప్రభు ఈ వచనంలో మనకు మాదిరిగా ఎలా కనబడుతున్నారంటే పరిశుద్ధుడైన క్రీస్తు. రాసుకునే వాళ్ళ కొరకు ఈ మాట, పరిశుద్ధుడైన క్రీస్తు. ఇప్పుడు మనం ఎవరి మాదిరిలో వెళ్ళాలి చెప్పండి అందరూ? యేసయ్య మాదిరిలో వెళ్ళాలి. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అక్కడ ఏముందమ్మా? ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలే. అంటే 33.5 సంవత్సరాల జీవితంలో యేసయ్యలో ఏం లేదంటండి?
పాపము కనబడలేదు. ఎవరు చూశారు కనబడడానికి? పేతురు గారు చూశారు. ఎంతకాలం చూశాడు యేసుప్రభు వారిని? 3 సంవత్సరాల 6 మాసాలు చూశాడు. యేసుప్రభు వారికి, పేతురికి, యేసుప్రభు వారికి శిష్యులకున్న సంబంధం ఏంటి? ఆయనతో కలిసి తిరిగారు. ఎడబాటు లేకుండా ప్రభుతో ఉన్నారు వీళ్ళు. సువార్తకి వెళ్తే ఆయనతో వెళ్ళేవాళ్ళు, కలిసి నిద్రపోయేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఇలా చూడండి అందరు నా వైపు. నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రభు గురించి కదమ్మా, నా గురించే. ఏంటి అలా అనుకుంటున్నారు? కొంచెం కోపం ఎక్కువ పాస్టర్ గారికి అని అనుకుంటలేదా? ఇంకెలా అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆదివారం ఒక 2 గంటలు, శుక్రవారం ఒక 2 గంటలు, ఇలాంటి స్పెషల్ మీటింగ్ అప్పుడు 5-6 గంటలు నన్ను చూస్తారు. 24 గంటలు నన్ను నా భార్య చూస్తారు. నాకు నాలో ఒక యాంగిలే తెలుసు మీకు, అవునా కదా? నాకు నా గురించి నా భార్యకి తెలిసినంత మీకు తెలియదు. ఎందుకని? మీరు కొన్ని గంటలే చూస్తారు. కానీ యేసుప్రభు శిష్యులకి యేసుప్రభు గురించి తెలుసు. ప్రజల ముందు ఎలా ఉండేవాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు. కొంచెం మనం 2-3 అలా పక్కకి వెళ్తే అన్నీ సరదా మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కామెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అపహాస్యం వచ్చేస్తుంటుంది. యథార్థం అనాలు చేయొద్దండి. మీరు ఇదే మీటింగ్లో ఓ 10 నిమిషాలు కొంచెం ఒక 50 మీటర్ల దూరంగా వెళ్ళి అక్కడ మీరు 2-3 కూర్చుంటే ఏ మాటలు వస్తాయి? అలా ఒంటరిగా ఉన్నప్పుడు, ఇద్దరితో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరికి చెప్పడం కానీ, అపహాస్యం చేయడం కానీ, హేళన చేయడం కానీ, తప్పు పట్టుకుందామని చూచినా యేసులో ఏం కనబడలేదు? గట్టి చెప్పండి. మీరేమనుకోద్దు కానీ సంఘంలో ఎలా ఉంటాం మనం? మనంత బుద్ధిమంతులు ఎవరో ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ అమ్మగారుల సంగతి అంతా ఇంటికి వెళ్ళి అయ్యగారిని అడిగితే ఎవరినే అప్పుడు ఆయన చెప్పాలి సాక్ష్యం. ఏమని? నా భార్యలో నాకు ఏ పాపము కనబడలేదు, నా భర్తలో నాకు ఏ పాపము కనబడలేదు. ఈ ముందు కూర్చున్న బుద్ధిమంతులు అందరు గొడవ వీళ్ళ టీచర్ని అడగాలి, వీళ్ళ మాస్టర్ని అడగాలి. ఇంటర్వెల్ టైంలో బయట ఐస్ క్రీమ్ బండి ఉంటుంది చూసారా, వాళ్ళని అడగాలి. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ స్కూల్కి. ఈ అమ్మాయి వస్తుంది, ఈ అబ్బాయి ఈ కాలేజీకి వస్తున్నాడు. నేను ఒక పొరపాటు మాట, ఒక అపవిత్రమైన మాట, నేను ఎప్పుడు ఒక డబల్ మీనింగ్ డైలాగ్ వేయడం నేను నా కళ్ళతో చూడలేదు ఈ 2 సంవత్సరాల్లో అని కాలేజీలో నీకు ఆ సాక్ష్యం ఉందా? 3.5 సంవత్సరాలు యేసును చూచిన పేతురు అంటున్నాడు, ఆయనలో నాకు పాపము కనబడలేదు అన్నాడు. మనం ఏ ఆఫీసులో పనిచేస్తున్నామో, పొలంలో ఏ రైతు దగ్గర పనిచేస్తున్నామో, మన వీధి వారితో మనము అనుదినం గడుపుతున్నాం, వారు మనకు సాక్ష్యం చెప్పాలి. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను, ఈ అమ్మాయికి పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నాను నేను, ఈమె మందిరానికి వెళ్ళినప్పటి నుంచి వస్తున్నాను నేను, ఏ పాపము నాకు కనబడలేదు. ఇది పేతురు యేసుక్రీస్తు వారి గురించిన ఇచ్చిన సాక్ష్యం. బైబిల్ చెప్తా ఉంది ఆయన ఎవరంట చెప్పండి? పరిశుద్ధుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఇదే పేతురు ప్రభు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. నిర్దోషమును నిష్కలంకమునైన యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? నిర్దోషి. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో భక్తుడైన పౌలు, అపోస్తుడైన పౌలు యేసు ప్రభు గురించి ఒక మాట రాశారు. పాపమెరుగని ఆయన. 2 కొరింథీ 5:21 అండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అసలు అందుకే పాపమే ఎరగడంట. కొంతమంది అంటారు టీచర్ అనుకోండి అలవాటు లేదంటారు, పొని బాగా దగ్గర అలవాటు లేదండి.
అలా పాలే అలవాటు లేదండి అంటారు పుట్టినప్పటి నుంచి. అంటే వాళ్ళకి పాలు అనేది తెలియదు. మీరే ఎంతమంది తెలుసు పాలు? అందరూ తెలిసిన ఒకటి ఉంది చెప్తాను. పంచదార ఎంతమంది తెలుసు? యేసుక్రీస్తు కంట పాపం తెలియదంట, పాపమే ఎరగడట. ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అలాగా? ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. ఆయన ఎవరు చెప్పండి? పాపము ఎరుగనివాడు. ఇదే ప్రభు గురించి యోహాన్ రాసిన మొదటి పత్రికలో యేసు రొమ్మున అనుకున్న శిష్యుడీన ఈయన ఏమని చెప్తున్నారు? యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. అమ్మ, ఇప్పుడు నేను యేసులా ఉండాలంటే ఈ మంచి శుక్రవారం రోజున మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను యేసు మాదిరిలో వెళ్తాను. ఒకటి, మేలు చేసి బాధపడిన క్రీస్తు, ఆ మాదిరిలో మనం వెళ్దుముగాక. మనం తిట్టిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తామండి. అమ్మా, ఎన్ని తిట్లు తిట్టినా చివరికి చంపాలనుకున్నా వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి, మేలే కోరాలి. రెండవది, పరిశుద్ధమైన జీవితం చాలా అవసరం. పౌలు ఒక మాట రాస్తారు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇది హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. అందుకనే ఈ పేతురు పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అంటారు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. 3వ విషయంలోకి వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పటికి ఏం చెప్పానమ్మా? 1, బాధపడిన క్రీస్తు. 2, పరిశుద్ధుడైన క్రీస్తు. 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. దూషించిన వాళ్ళని ఆయన దూషించలేదంట, శ్రమ పెట్టిన వారిని ఆయన ఏం చేయలేదంట? బెదిరించలేదు. అందరూ నా వైపు చూడండి. యేసు ప్రభువుని దూషించారా? ఏమని దూషించారు? నువ్వు క్రీస్తువైతే సిలువ మించి దిగి నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా ఉమ్ములు ఊశారు కదమ్మా. యేసయ్యను ఎన్ని రకాలుగా దూషించారంటే బయలుజోబులు అన్నారు, దెయ్యాలకు అధిపతి వలన ఈయన దెయ్యాలని వెలగొడుతున్నా అన్నారు. ఇక ప్రభువుని అన్న మాటలు పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఉన్నాయి, రకరకాల మాటలు అన్నారు. కానీ ఎంతమంది ఎన్ని దూషించినా తిరిగి దూషించాడా? చెప్పాలందరూ. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనల్ని ఎప్పుడైనా ఎవరైనా దూషించారా? దూషించారండి నన్ను అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరో ఏంటి ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ఏం కట్టం ఇక్కడ, మీరేం కంగారు పడక్కలేదు. చెప్పండి, మీరు మిమ్మల్ని ఎవరైనా దూషించారా? చేయొద్దండి. ఏమని దూషించారు? ఈడంత పనికి మాలినోడు భూమి మీద ఎవరు లేరన్నారా? బైబిల్ ఎట్టుకు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో అన్నారా? ఈ దోషంలో 2 రకాలు. మనం తప్పు చేసి దూషించారనుకోండి, అది మనం భరించాలి. తప్పు చేసి దూషిస్తే మనం భరించాలి. మరి ఏ తప్పు లేకుండా మనం దూషిస్తే కష్టమా తేలిక? గట్టి చెప్పండి. ఎప్పుడైనా భర్త కొంచెం టెన్షన్లో 2 మాటలు ఉద్రేకంగా వదిలేస్తే, ఎలాగా, నా జీవితం నిన్ను కట్టుకున్న కానించి అయిపోయింది నాది, ఇంకా కొత్తగా చెప్పుకునేది ఏముందని ఉద్రేకంగా 2 మాటలు అన్నారనుకోండి, ఎన్ని రోజులు సాధిస్తారు దాన్ని? అమ్మోయ్, ఎన్ని రోజులు సాధిస్తారమ్మా? అయ్యలారా వింటున్నారా? ఇక ఒక్క మాట పట్టుకుని ఆ 2 గంటలు సైలెంట్గా ఉంటారు. అక్కడి నుంచి అన్నం పెట్టేటప్పుడు కానీ, టీ ఇచ్చేటప్పుడు కానీ, ఇల్లు ఊడ్చేటప్పుడు కానీ, అయినా నేనెందుకులే, నేను కట్టుకున్న కాడి నుంచి నువ్వు ఇంక అని చెప్పి ఇంక సాధిస్తూనే ఉంటారు. యేసు మనసా ఇది? యేసు మనసా అండి? పురుషులారా,
మిమ్మల్ని ఎప్పుడైనా మీ భార్యలు దూషించారా? ఎందుకు దూషించరు? ఆ రోజు నాకు ఓ సంబంధం వచ్చింది, అది కాదనుకుని నిన్ను చేసుకున్నాను, ఇలా తగలడింది నా జీవితం అని చెప్పేసి భార్య ఎప్పుడైనా అంటే బదులు దూషించకుండా ఉంటారా? గట్టి చెప్పాలి. నేను బయటికి వెళ్ళలేదు, ఫ్యామిలీలోనే ఉన్నా. బయట వాళ్ళు కూడా తర్వాతకి వెళ్దాం. ఇంట్లోనే దూషించిన వాడిని దూషించకుండా ఉండడం మనం అలవాటు చేసుకుంటే అప్పుడు బయట సాధిస్తాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాదిరి ఏంటి అంటే దూషించిన వాళ్ళని పౌలు అంటారు, నేను దూషించబడి ప్రజలను దీవించాము అంటాడు ఆయన. ఎన్నో గ్రామాలకు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించడానికి ప్రజల వల్ల ఎన్నో దోషంలో అవమానాలు పొందారు, కానీ ఆ ప్రజలను ఏం చేశారంటమ్మా? దీవించారంటే కానీ తిరిగి దూషించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మాదిరి ఏంటో చెప్పమంటారా? ఓర్చుకునిన క్రీస్తు అని రాసుకోండి. ఇలా అంటే మీరు ఇలా అంటారేమో, ఎంతకాలం ఓర్చుకోవాలండి? ఎంతకాలం ఓర్చుకోవాలండి? ఎంతకాలం సహించుకోవాలండి? యేసుప్రభు ఎంతవరకు సహించుకున్నారండి అమ్మా? సిలువలో ఆయన ప్రాణము పెట్టేంతవరకు కూడా ఆయన ఏం చేశారు? కొంచెం మరీ ఇలా కూర్చో, కనపడతాను నాకు. నేను కనపడతలేగా నీకు? ఇటు కూర్చోమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, మనం ఏం చేయాలి? భర్తని ఓర్చుకోవాలి, భార్యను ఓర్చుకోవాలి, పిల్లల్ని ఓర్చుకున్నామని మరీ రెచ్చగొట్టేస్తారు. అప్పుడు మనం ఇలా అంటాం, ఓర్చుకుంటున్నానన్నా అసలు నా రూపం నేను. యేసు ప్రభు అలా అన్నారా? మనం అన్నాం కదండి. అది యేసు మాదిరి కాదు. కుడివైపు దొంగ మారడానికి కారణం ఇదే. ఆయన ఓర్పును చూచి మారిపోయాడు. ఆయన సాత్వికమైన మనసు అంటే ఇదే అర్థం. సాత్వికమైన మనసు అంటే ఏంటి? మనం మాట్లాడేటప్పుడు ఎదురవాళ్ళు మనల్ని ఎంత దూషించినా వాళ్ళని పట్టించుకోకుండా దేవునికి అప్పగించి ప్రేమగా శాంతంగా మాట్లాడడమే సాత్వికం. మోషే తన అక్క, తన అన్న తన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు ఒక్క మాట అన్నాడండి. అందుకే ఆయన సాత్వికుడని రాయబడింది. దేవుడే కలగజేసుకుని కుష్టు వ్యాధితో మిరియామును శపించినా ఆమె కోసం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అదే సాత్వికమైన మనసు. కాబట్టి చెప్పండి, యేసయ్య ఏం చేశారంటే ఓర్చుకున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించుమని ఆయన ప్రార్థన చేశారు. నిజంగా మన దేవుని పిల్లలమైతే మనందరం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-3 వచనాలు అదే నేర్పుతుంది. తిరస్కారమంతయు సహించిన ఆయనను తలంచుకొనుడి. నాకు పళ్ళ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మత్తిచ్చి చేశారు. కొన్నిసార్లు మత్తి ఇవ్వకుండా చేస్తే పెయిన్ వస్తే మత్తి ఇస్తానంటే, అన్నిసార్లు మత్తి ఎందుకు? వాళ్ళు చేస్తున్నప్పుడు బాగానే ఉండేది, కొన్నిసార్లు భరించలేనంత బాధ వచ్చేది. అప్పుడు నేను వెంటనే ఏం చేసానో తెలుసా? ప్రభువా, సిలువలో నువ్వు మేకులు కొట్టారు, కొరడాలతో కొట్టారు, నీ శ్రమ ముందు ఇది అసలు శ్రమేనా? అలా కళ్ళు మూసుకుని అది ఆలోచించుకుంటే ఉండేవాడిని. నా పని అయిపోయింది. భర్త తిట్టినప్పుడు, భార్య తిరుగుబాటు చేసినప్పుడు, పిల్లల మాట విన్నప్పుడు, ఇరుగు పొరుగు వాళ్ళ దోషణ పాలవుతున్నప్పుడు ఎవరిని సహించుకోవాలి? ఎవరిని మనం ఆదర్శంగా పెట్టుకోవాలి? ఎవరిని తలంచుకోవాలంటే యేసయ్యనే తలంచుకోవాలి. ఆయనకంటే మనం గొప్పవాళ్ళం అంటారండి? ఆయనకంటే మనం ఆధిక్యతలు కలిగిన వాళ్ళమా? యేసుప్రభు మంచోడు అన్నారా, చెడ్డోడు అన్నారా? మరి యేసుప్రభుని చెడ్డోడు అన్నప్పుడు మళ్ళీ మంచోళ్ళు అంటారా? మనకి ఎంతసేపు కొడతా ఉండాలి. ఏంటి బాగా పాడామమ్మా, చర్చికి ఫస్ట్ వచ్చారమ్మా, మీరు అన్నిట్లో యాక్టివ్గా ఉంటారమ్మా, మీరు లేకపోతే ఏ పని అవ్వదమ్మా. బైబిల్ చెప్తుంది, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ
అని బైబిల్లో ఉంది. శ్రమ ఎలా శ్రమ? భక్తిలో తగ్గిపోతాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని పొగిడితే తీసుకోవద్దు, ఎవరైనా మిమ్మల్ని కామెంట్ చేస్తే తీసుకోండి. వెంటనే అది నాలో ఉంది అంటే సరి చేసుకోండి. ఇది నేర్చుకుందాం. సరే, ముందుకు వెళ్ళిపోదాం. 4వ విషయం 23వ వచనంలోనే ఉంది. శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. ఇక్కడ 4వ మాట ఏంటి అంటే శ్రమ పడిన క్రీస్తు. యేసు ప్రభు వారు శ్రమ పడినప్పుడు ఎవరన్నా బెదిరించాడండి? ఆయన బెదిరిస్తే ఎవరైనా సహించగలరా? యేసు ప్రభుని గెస్సెమని తోటలో పట్టుకున్నప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. నేనే ఆయన్ని అంటే డామ్ అని పడిపోయారండి అందరూ. నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన సైన్యం నా కోసం రాదు అని అనుకున్నావా? పేతురు అని చెప్పారు. ఒక వ్యూహం అంటే 6,000. ఒక దేవదూత ఒక యుద్ధంలో 185,000 మందిని చంపారు. 6,000 ఇంటూ 185,000 కొట్టండి, క్యాలిక్యులేటర్ పట్టవు. గట్టిగా తిప్పి కొడితే మనం 700-800 కోట్ల మంది ఉన్నాం. దేవదూతలు ఒక ట్రిప్పులో ఒక సేనా వ్యూహం వస్తే భూమి ఖాళీ అయిపోద్ది. అంతవరకు ఎందుకు? ఆయన ఊపిరి ఇలా అన్నాడు అనుకోండి, మనిషి ఖాళీ అయిపోతాడు. ఆయన బెదిరిస్తే ఎవడాగలడు? ఆయన ఉగ్రుడైతే ఎవడు తట్టుకోక? కొండలు ఆయన సన్నిధిలో మైనము వలె కరిగిపోతున్నాయి. ఆ ఉగ్రతకి తాళజాలి కలిగిన వాడెవడు? ఎప్పుడైనా ఎవరికైనా వార్నింగ్ ఇచ్చారా? మరి నాతమ్మ ఎప్పుడు మీ భర్తకు వార్నింగ్ ఇవ్వలేదా? భార్యకు వార్నింగ్ ఇవ్వలేదా? పిల్లలు మీకు వార్నింగ్ ఇవ్వలేదా? ఎవరో మన ఊళ్ళో ఎవరో వార్నింగ్ ఇవ్వలేదు మీకు? బెదిరించలేదా? అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? యేసు ప్రభు వారు బెదిరించలా. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి పక్కన రోజు గొడవ చేస్తున్నాడు. బొట్టాగిడి స్టేషన్లో ఎస్ఐ గారు మన అన్నయ్య అనుకోండి, ఎలా ఉంటుంది గొడవ? మా అన్నయ్య ఎస్ఐ అని తెలుసు కదా. డ్రైనేజ్లో నీళ్లు మా ఇంటి ముందుకు వస్తే గనక ఫోన్ చేయమంటావా? వద్దులే. అంటే మన స్థితిని బట్టి ఎదరవాళ్ళు మనం ఏం చేయగలం? అందుకే మన తండ్రి గారు పాడారు, దీరుండై దారుణ్య పాపంబు మోసెను సోదరా. ధీరుండు, ఆయన కంటే ధీరుడు ఎవ్వరు లేరు. కానీ ఏమయ్యాడు? దీనుడయ్యాడు. శ్రమ పొంది కూడా ఎవరిని ఏం చేయలేదండి, ఆయన బెదిరించలేదు. యేసు ప్రభు శ్రమలు ప్రవచనాత్మకమైనవి. ఆయన శ్రమలు పొందుతారని ప్రవక్తలు ముందే రాశారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చాలా విషయాలు మనం చదివాము ఈరోజు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా అయిపోతాడట. ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి. ముళ్ళ కిరీటం, ముఖం మీద పిడిగుద్దులు, గెడ్డము ఎదురు పెరిగారు, ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు, ఒక్కొక్క కొరడాకి 5-6 చెళ్ళు ఉంటాయి. రోమా సైనికులు చాలా బలంగా కొట్టినప్పుడు మాంసం ముద్దల కింద వచ్చేసినాయి. ఆయన చూడడానికి స్వరూపము సొగసు ఇది ప్రవచనములో ఉంది. ఇలాంటి శ్రమలు ఆయన పొందుతాడని ముందే తెలుసు. ఆయనకి తెలిసి వచ్చాడా, తెలియకుండా వచ్చాడా? ఆ ఊరు వెళ్తే నిన్ను కొడతారు సువార్తగా అని చెప్తే ఆ ఊరు వెళ్తారండి? మీ చుట్టాలింటికి వెళ్ళండి, అక్కడ సువార్త చెప్పండి, మిమ్మల్ని అక్కడ చంపేస్తారంటే వెళ్తారండి? యేసు ప్రభు నా రక్షణ కోసం ఆయన శ్రమలు ముందే తెలుసు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో యేసు నన్ను ప్రేమించినావు అనే పాట ఎంతమందికి వచ్చు? చేయెత్తారా? అందులో నన్ను ప్రేమింప నీకున్న శ్రమలన్నీ ముందే పాడదామా? ఒక హృదయపూర్వకంగా పాడండి అమ్మ. యేసు నన్ను ప్రేమించినావు, నా కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ శ్రమలన్నీ నీకు ముందే తెలిసి నన్ను ప్రేమించినావు. పాడతారా? ఆరాధన పూర్వకంగా పాడతారా?
యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపని కున్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉంటివి. తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము. తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచివారి కోసమే ఎవరు ప్రాణం పెట్టరు. మన కోసం ఆయన శ్రమలు ఉన్నాయని ముందే తెలిసి మనల్ని ప్రేమించిన యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన శ్రమల గురించి సువార్తకులు రాసిన మాటలన్నీ చదివితే మనకు సమయం సరిపోదు. నేను కొన్ని మాటలు చెప్తాను, మీరు వినండి అంతే. యోహాను సువార్త 19:1 కొరడా దెబ్బలని రాయబడింది. మత్తయి సువార్త 26:67 ఉమ్ము వేశారని రాయబడింది. యోహాను సువార్త 18:22 అరచేతులతో బంట్రోతు యేసును కొట్టాడని రాయబడింది. మత్తయి సువార్త 26:28 ఆయన ముఖానికి గంత కట్టి నిన్ను ఎవడు కొట్టాడు, రెల్లుతో కొట్టారంటమ్మా. అపహాస్యం, నీకు తెలుసు కదా, నువ్వు ప్రవక్త కదా, అన్నీ తెలిసిపోతాయి కదా నీవు అని అపహాస్యం చేశారంట. మొల్ల కిరీటం ఆయన తలకి పెట్టారు. దేవుని బిడ్డలారా, శ్రమ పడిన క్రీస్తు. ఇలా చూడండి, మనం ఇతరుల రక్షణ కోసం శ్రమ పడ్డామా? శేషారత్నం గారు ఒక అమ్మగారు ఉండేవారంట. తన భర్త ఈమె యేసుప్రభు నమ్ముకుందని రోజు కొట్టేవాడంటండి. ఆయన కొన్ని సంవత్సరాలు, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ 9 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఆమె ఒక్క పూట భోజనం చేయలేదంట తన భర్త రక్షణ కోసం. ప్రతిరోజు రాత్రి ఆమె చాలా వ్యవసాయం, వాళ్ళకి చాలామంది పని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ సేవ చేసి ఆమె పడుకునేటప్పుడు రాత్రి 10-11 అయ్యేదంట. అప్పుడు ఆమె కన్నీళ్లు విడిచి తన భర్త దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి కన్నీరు కార్చి ప్రార్థన చేసేదంట. తెల్లారి ఆమెను కొడతా ఉండేవాడు. ఆయనకి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. నీ దేవుడు ఏం చేశాడే అని అప్పుడు కూడా తిడతా ఉండేవాడట. ఒకరోజు సిలువ వేయుడిని యేసుక్రీస్తు దర్శనమిచ్చారంట ఆయనకి. నువ్వెందుకు వచ్చావన్నాడంట ఆ బాధలో కూడా. నీ భార్య ప్రార్థన బట్టి నేను బ్రతికిస్తాకు వచ్చానన్నాడట. వెంటనే అద్భుతంగా చనిపోయే వ్యక్తి బ్రతికాడు, స్వస్థ వచ్చేసింది. రాత్రి 2 అవుతుంది. తన భార్య పండుకున్న మంచం దగ్గరికి వెళ్ళి ఆమెను ఎన్ని కష్టాలు పెట్టాడో, బాధ పెట్టాడని గుర్తు తెచ్చుకుని కన్నీరు కారుస్తున్నాడంట. ఈ కన్నీరు కొంచెం వేడిగా ఉంటుంది కదమ్మా, ఆ పాదాల మీద పడేసరికి ఉలుక్కుపల్లి ఏడిచిందంట ఆమె. ఏంటి మీరు నా కాళ్ళు పట్టుకున్నారేంటి, నన్ను క్షమించు, ప్రభు గురించి తెలియక ఇలా చేశాను, ఇలా నాకు దర్శనమిచ్చారు, నన్ను స్వస్థపరిచారు, ఆయనే దేవుడు, నిన్ను కొట్టినందుకు క్షమించు అన్నాడంట. ఆమంటుందంట, మీరు నన్ను బాధ పెట్టినందుకు బాధపడద్దు, మీరు ప్రభువుని తెలుసుకున్నారు అంతే చాలు అంటే వాళ్ళిద్దరూ మన తెలుగు రాష్ట్రాలంతా తిరుగుతూ సువార్త చెప్పారటమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఆ దెబ్బలు, ఆ శ్రమ
ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం. మన తలంపులు మారడానికి కారణం ఆయన మొల కిరీటమే. మన చూపులు మారడానికి కారణం, మన మాటలు మారడానికి కారణం, మన హృదయం మారడానికి కారణం, మన పవిత్రమైన ప్రవర్తన కారణం ఆయన పొందిన శ్రమలే. ఈరోజు నేను శ్రమ పడితే ఎంతమంది పవిత్రపరచబడతారు? ఎవరి కోసమైనా శ్రమ పడుతున్నామా? సభలు జరుగుతున్నాయి, గోతులు తీసి మన చేతులు ఎప్పుడైనా పొక్కులో పనిచేసి నడుం పీక్కుపోయేంతగా మనం ఎప్పుడైనా కష్టపడ్డామా? ఒక్క ఆత్మైన ఈ సభలో రక్షించబడతారేమో అని శ్రమ పడదామా? నీ శ్రమ ఆయన ఎవరు మెచ్చుకున్నారమ్మా? శ్రమ పడేటప్పుడు బైబిల్ అంటుంది ఆయన శ్రమలు సాక్షార్థమైనవి అంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 5:1. అతను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడును నేను. యేసుక్రీస్తు శ్రమలు ఎలాంటివి చెప్పండి? సాక్షార్థమైనవి. ఇప్పుడు నేను ఒక తల్లిగారి గురించి చెప్పాను. ఆమె పొందిన శ్రమలు సాక్షార్థమైనవి కదా. ఆమె ద్వారా తన భర్త రక్షించబడ్డారు కదా. కాబట్టి మన ద్వారా కూడా, మన శ్రమల ద్వారాగా కూడా ఎంతమంది రక్షించబడ్డారు? మాట్లాడలేదు ఎవరు. ఇక్కడ ఏమని రాసుకుంటారంటే శ్రమపడిన క్రీస్తు. 1 కొరింథీ 4:12. 1 కొరింథీ 4:12. స్వహస్తములతో పనిచేసి కష్టపడ్డాను, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకునిచున్నాము, దూషింపబడి బతిమాలుకునిచున్నాము. లోకం మురికిగాను అందరికీ పెంటగాను. అంటే పౌలు ఈ మాట వాడడానికి ఆయన హృదయంలోకి తొంగి చూడగలరా మీరు? లోకానికి ఆయన మురికిగా ఉన్నాడంట. మురికి మనం ఏం చేస్తాం? ఆశ్రయించుకోండి. సంచేసుకు బయలుదేరాడండి, విసికించేస్తాడు రోజు వచ్చి. లోకానికి ఎలా కనపడ్డారు పౌలు గారు? మురికిగా, పెంటగా. ఇప్పుడు మీరు సేవ కూడా వస్తే కళ్ళగెత్తుకుంటారు. మా ఇంట్లో అడుగు పెడితే మంచిదండి అంటారు. ఏదోటి తినకుండా తాకుండా వెళ్తారా అంటారు. కానీ పౌలు వారి రక్షణ కోసం ప్రయాసపడినప్పుడు అండి వాళ్ళకి ఎలా కనపడంట? మురికిగా. ఈ మీటింగ్లో మనం చెమట్లట్టేసి షర్ట్ అంతా మాసిపోయి గడ్డం గీసుకోవడానికి టైం లేక, క్రాఫ్ వేయించుకోవడానికి టైం లేక, మీటింగ్ రావడానికి తలదూకోవడానికి అవకాశం లేక అలా తిరుగుతూ ఉంటారు కొంతమంది. మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ మురికి కనబడతారు వాళ్ళు. ఈరోజు నువ్వు కూర్చోండ కింద బరకం ఉందంటే వాళ్ళ చెమటే కారణం. పౌలు ఇన్ని ఆత్మలు రక్షించాడంటే లోకానికి ఎలా కనబడ్డాడు? మురికిగా కనబడ్డాడు. అతను చినిగిపోయిన వస్త్రమే కనబడుతుంది కానీ అతడు ప్రభువు కోసం ఎంత శ్రమ పడ్డాడో. దేవుని కోసం మనం ఏం శ్రమ పడ్డాం? నేను సమయం అయిపోతుంది కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. 5వ విషయం, 6వ విషయం, 7వ విషయం చాలా క్లుప్తంగా మీకు చూపించి వర్తమానాన్ని ముగిస్తాను. 24వ వచనంలోకి వెళ్దాం. 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకునెను. ఇక్కడ మనం గమనిస్తేనండి ఒక మంచి మాట ఉంది. నీతిమంతులుగా మనల్ని చేయడానికంట ఆయన సిలువను భరించాడంట. మన పాపాలని మ్రాను మీద మోసుకెళ్ళాడు. ఇక్కడ ఏముంది వాక్యం? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే మన పాపాలని మోసుకున్నాడు ఆయన. ఎందుకు మోసాడు చెప్పండి? మనల్ని నీతిమంతులుగా చేయడానికి. అందుకే మీరు రాసుకోండి, నీతిమంతుడిగా తీర్చువాడైన క్రీస్తు. పాత నిబంధనలో ఒక ప్రవచనం ఉంది. లేవియాకాండం 16వ అధ్యాయం 20 నుంచి 22 వరకు. లేవియాకాండం 16వ అధ్యాయం 20 నుంచి 22 వరకు. లేవియాకాండం 16వ అధ్యాయం 20 నుంచి 22 వరకు.
ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకుని మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత ఇక్కడ చూడండి, ఆ మేక మీద మోపినప్పుడు అది వెళ్ళిపోయింది. వీళ్ళు నీతిమంతులయ్యారు. అంటే యేసయ్య మన పాపాలన్నీ మోసుకుని వెళ్ళిపోవడం వల్ల మనం ఏమయ్యాం చెప్పండమ్మా? నీతిమంతులమయ్యాం. కాబట్టి యేసు ఎవరు? నీతిమంతులుగా తీర్చువాడైన క్రీస్తు. ఇక్కడ కూర్చున్న మనం కూడా అనేక మందిని ఎలా తీర్చగలగాలి? యాకోబు పత్రిక చివరిలో ఉంటుంది ఈ మాట. ఒక పేజీ వెనక్కి తిప్పండి సరిపోద్ది మీకు. పేతురు పత్రికలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వారి తప్పు మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని. అంటే మనం కూడా అనేక మంది నీతిమంతులుగా తీర్చుదుముగాక. మళ్ళీ ఎవరు తీర్చారు? అందుకే విజ్ఞాపన ప్రార్థన తెలుసా మీకు? ఎంతమంది తెలుసు విజ్ఞాపన ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను. నెహెమ్యా ప్రాకారాలు కట్టబడడం కోసం ప్రార్థన చేసినప్పుడు దేశంలో ప్రజలందరి పాపాలు తను ఒప్పుకున్నాడా లేదా? మేము పాపము చేసి ఉన్నాం అని ఒప్పుకున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి జీవితం బాగుపడాలంటే అతని పాపాన్ని ఎవరు ఒప్పుకోవాలి? మనం మోసినట్టు మనం మోయాలి. అప్పుడు మన ప్రార్థన ద్వారా అతడు దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. ఇక 6వ విషయంలోకి వెళ్ళిపోదాం. 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి. యేసుప్రభు వారు ఎవరంటే కాపరి. యేసుప్రభు వారు ఎవరమ్మా? యేసుప్రభు వారికి బైబిల్లో ఆత్మల కాపరి అని ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘంలో మనందరూ విశ్వాసులు కదమ్మా. కాపరి ఎవరు? నేనా యేసుప్రభు అమ్మా? నేను ఆత్మల కాపరిని కాదు. నేను ప్రార్థన ఏమని చేస్తాను తెలుసా? నీవు స్వరక్తం పెట్టి సంపాదించుకున్న నీ సంఘాన్ని మీరు పవిత్రపరచండి, బలపరచండి అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఏ సేవకుడు ఏ ఆత్మని కాయలేడు. నేను ఎంతవరకు కాయగలను? నా కళ్ళకి. నిన్న వాక్యంలో చాలాసార్లు బ్రేక్ వచ్చింది కదమ్మా. నిన్న గంగవరం వాళ్ళు చెప్పాలి ఎందుకు వచ్చింది అనుకున్నారు? అతిథులు వస్తూ ఉన్నప్పుడల్లా ఆపి కూర్చోండమ్మా అంటం వల్ల వచ్చింది. మీకు ఎందుకు వచ్చిందో మీకు తెలియదు. అంటే కాపరి ఏం చేస్తాడు? సంఘమంతా సరి కూర్చున్నారా, వాక్యం వింటున్నారా, ఏకాగ్రతలో ఉన్నారా, ఎంతవరకు నేను చూడగలుగుతాను. కానీ ఆత్మలో అపవిత్రతలోకి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూడలేను. ఆత్మల కాపరే చూసుకుందునుగాక. యేసుప్రభు ఎవరు చెప్పండి? ఇప్పుడు మన కాపరి ఎవరు? యెహోవా నా కాపరి అన్నాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు వారికి కాపరిగా 3 పేర్లు ఉన్నాయి బైబిల్లో. ఒకటి మంచి కాపరి. యోహాను సువార్త 10:11. మంచి కాపరి గొర్రెల కోసం ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. నెంబర్ 2 ఆయన గొప్ప కాపరి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20-21 వచనాలు. గొప్ప కాపరి ఏం చేస్తాడు? మందని మేపుతాడు. 3వ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అక్కడేముందంటే ప్రధాన కాపరి. అందరూ నా వైపు చూడండి. యేసు నా కాపరి అనాలి. చెప్పాల అందరూ అనండి. యేసు నా, గట్టిగా. ఎలా కాపరి? మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు అనండి. ఇప్పుడు రక్షణ పొందాం అందరం, మా అందలోకి వచ్చాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మంచి కాపరి ప్రాణం పెడితే సరిపోద్దా? ఇదే కాపరి మనల్ని ఏం చేయాలమ్మా? మేపాలి. ఎలా మేపాలి? యేసు స్వరూపంలోకి వచ్చేలా మనల్ని మేపాలి.
పరలోకం వెళ్ళడానికి మనల్ని మేపాలి. ఇంకో మాట కూడా చెప్తాను నేను, లోకములో ఉన్న పాపాన్ని జయించడానికి శక్తిమంతులుగా చేయడానికి కూడా మేపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పిల్లలను బాగా మంచి ఫుడ్ పెట్టామనుకోండి, ఇలా అంటే బాధ కలుగుద్దేమో అనొచ్చా, బాగా మేపామనుకోండి దేహం బాగా పెరుగుద్ది, సొగసుగా కనబడతారు. కానీ అన్నీ వంకరేసాలే. అంటే అందరి గురించి అంటలేదమ్మోయ్, అంటే అన్ని వంకరేసాలంటే మనం పెట్టే తిండి శరీరాన్ని మేపుద్ది, కానీ వాళ్ళ క్యారెక్టర్ని, వారి ప్రవర్తనని సరిచేయలేదు. యేసు ప్రభు వారు ఏ కాపురో చెప్పమంటారా? మన ఆత్మలను సరైన త్రోవలో నడిపించే కాపరి, దారి తప్పితే దారిలో పెట్టే కాపరి, అప్పుడప్పుడు గద్దించే కాపరి, అప్పుడప్పుడు మెచ్చుకునే, చెప్పండమ్మా, మంచి కాపరి ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరి మంచి ఆత్మీయ వాక్యంతో మనల్ని పోషిస్తున్నాడు. చివరిది ప్రధాన కాపరి, ప్రాణం పెట్టాడు, మందిరంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రస్తుతం మేపుతున్నాడు గొప్ప కాపరి. రేపు ఎవరండి ఆయన? ప్రధాన కాపరి. ఏం చేస్తాడు? మహిమిచ్చి మోక్షాన్ని తీసుకెళ్ళిపోతాడు. అందరూ చెప్తారా? నిన్న ఆయన మంచి కాపరి, ఈరోజు గొప్ప కాపరి, రేపు ప్రధాన కాబట్టి సరిపోతాడమ్మా. ఇక్కడికి రావడానికి మంచి కాపరి ప్రాణం పెట్టి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? పోషిస్తున్నాడు. రేపు ఏం చేస్తాడు? కాబట్టి రెండవ రాకడలో మహిమ రూపం మనకి ఇస్తాడు. మరి ఈ కాపరిని చూసి మనం ఏం నేర్చుకుందాం? కాపరి అయిన యేసు. ఇందులోంచి మనం ఏం నేర్చుకుందాం అంటే, అమ్మ మనం నా వైపు చూడండి, ఫస్ట్ మన శరీరానికి మన కాపరిగా ఉందాం. ఓ కన్నా ఏంటంటే చూస్తున్నావు అని ఎప్పుడైనా మీ కంటితో అన్నారా? అభ్యంతరం చెప్పారా? కంటికి చూడకూడదు. ఏంటి కూర్చుని అలా మొత్తం వినేస్తున్నావు, చెడంతా ఆపు అని మీ చెవుకు చెప్పారా? వెళ్ళకూడని స్థలాలకు వెళుతుంటే అటు వెళ్ళకూడదు అని మీ కాళ్ళకి చెప్పారా? ఫస్ట్ మన శరీర అవయవాలను మందకి మన కాపరిగా ఉందుముగాక. 2, మన ఫ్యామిలీకి మన కాపరిగా ఉందుగాక. దేవుని స్తోత్రం. మిమ్మల్ని నేను కాయలేకపోతున్నాను. ఎందుకో చెప్పమంటారా? ఎందుకు కాయలేకపోతున్నానంటే, ఎంత జాగ్రత్తగా నేను చూసినా దేవుడి దయ వల్ల పళ్ళ ప్రాబ్లం వచ్చింది, కానీ కళ్ళ ప్రాబ్లం రాలే. దేవుడి దయలు కనపడుతున్నారు, అయినా కొంతమంది నిద్రవతం కనిపెట్టలేకపోతున్నా. అమ్మా వినండి అని చెప్పలేకపోతున్నాను. ఈ చిన్న మందనే కాయలేకపోతున్నాను. కానీ ప్రయత్నం అయితే ఏం చెప్పండమ్మా? ప్రయత్నం అయితే చేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా చెప్పండి, మంచి కాపరిగా ప్రాణం పెట్టేంతగా మన ఫ్యామిలీ కోసం మనం ప్రయాసపడాలి. అమ్మ మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు పిల్లలకి ఆత్మీయ విషయాలు నేర్పండి. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని చెప్పండి. సరే, లాస్ట్ మాట చెప్పేసి ముగిస్తాను. మీ ఆత్మల కాపరి అధ్యక్షుడు. ఆయన ఎవరంటమ్మా? అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు. అధ్యక్షుడు అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. కాపరి యొక్క పనిని చూపించే మాట ఇది. ఈ మాటకు అర్థం ఏంటి అంటే, కాయుట ఏలుట అని అర్థం. కాయుట ఏలుట అని అర్థం. అధ్యక్షుడు ఏం చేయాలంటే తనిఖీ చేయాలి. యజమానుడు అనే భావం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఆయన అధ్యక్షుడిగా ఉండి త్రోవ తప్పిన మనందరినీ కూడా ఎక్కడ తీసుకొస్తున్నాడు చెప్పండమ్మా? త్రోవలోకి తీసుకొస్తాడు. కాబట్టి అధ్యక్షుడైన క్రీస్తు, ఆయనే మన పరిపాలకుడు. ఆయన పరిపాలనలో మనందరం ఉందుముగాక. ఈరోజు వర్తమానం ముగిస్తున్నాను. 7 మాటలు చెప్పాను. ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు యొక్క మాదిరిలోంచి 7 మాటలు మనం విన్నాం. ఈ మాదిరి ఉంచెళ్ళాడైనా ఈ మాదిరి మనం కలిగి జీవించాలి. చెప్తారా? ముందు అందరూ కలిపి చెప్తున్నారా? 1, బాధపడిన క్రీస్తు, పరిశుద్ధుడైన క్రీస్తు, ఓర్చుకునిన క్రీస్తు, శ్రమపడిన క్రీస్తు, నీతిమంతులుగా మార్చువాడైన క్రీస్తు, ఆత్మల కాపరైన క్రీస్తు, అధ్యక్షుడైన క్రీస్తు. కాబట్టి ఈ విధంగా ప్రభు మన కోసం ప్రయాసపడి మనల్ని రక్షించారు కనుక మనమందరూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఈ లక్షణాలు కలిగి ప్రభు కొరకు జీవించడానికి ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దక్షిణ ఆఫ్రికాలో డేవిడ్ లివింగ్స్టన్ గారు అద్భుతమైన సేవ చేశారు. ఆయన చనిపోయిన కొంతకాలానికి ఆఫ్రికా దేశానికి కొంతమంది మిషనరీలు వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్తుంటేనంటండి, వాళ్ళు అన్నారంట, మీరు చెప్పిన యేసుని మేము చూసామన్నారంట. వాళ్ళు ఎప్పుడు చూశారు? కొన్ని సంవత్సరాల క్రితం మేము చూసామన్నారంట. కానీ ఆయన చనిపోయింది ఎప్పుడు? కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఎప్పుడో చనిపోయిన యేసు ఇక్కడ ఎలా ఉంటాడు, వీళ్ళకి తిరియట్లేదేమో అని. లేదు ఆయన సమాధి కూడా మా మధ్య ఉందని చెప్పారంట. రండి తీసుకెళ్తాం అని తీసుకెళ్ళి చూపించింది డేవిడ్ లివింగ్స్టన్ యొక్క సమాధి. అంటే వాళ్ళకి యేసు తెలియదు, కానీ డేవిడ్ లివింగ్స్టన్ బైబిల్లో చెప్తున్న యేసులా జీవించాడు. లోకానికి యేసు తెలియరండి. 7 గుణలక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే మనల్ని చూచిన వాళ్ళు మనలో ఎవరిని చూస్తారు? క్రీస్తును చూడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానం ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించగలిగిన వారందరూ మోకరించండి ఒక కొద్ది నిమిషాలు. మీకు కుర్చీల్లో ఉన్న వాళ్ళకి కూడా బరకం ఎందుకు వేసామంటే మోకరించగలిగే వీలున్న వాళ్ళందరూ కూడా మోకరిస్తారని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ జీవితాన్ని మా కొరకు అర్పించుకున్నారు. నీ చేత శుద్ధి చేయబడిన మేము కూడా మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీరు ఉంచిన మాదిరిలో మేమందరం రుణపడి నడవడానికి ఈ వర్తమానం ద్వారా మిమ్మల్నే మాదిరిగా పెట్టుకుని ముందుకు సాగిపోగలిగిన దీవెన మా అందరికీ దయచేయండి. నువ్వు చేసింది ఎక్కువ, మేము చేసిన స్తుతి తక్కువయ్యా. నీ ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకుని కృతజ్ఞతతో బ్రతికే బ్రతుకు మా అందరికీ దయచేయమని క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.